మనోహరి ఏంటి అక్కడ? అమర్ ప్లీజ్, ఇది చాలా సెన్సిటివ్ విషయం, నన్ను హ్యాండిల్ చేయనివ్వు. ఆంటీ మీరే చెప్పండి, నేనేమన్నా తప్పుగా మాట్లాడానా? అర్థమైందనుకుంటా. సార్, పిల్లల్ని తొందరగా రమ్మని చెప్పండి, టైం అయిపోతోంది. ఓకే మ్యామ్. పిల్లలు లేట్ అవుతుంది, త్వరగా రండి. బాయ్ మామ్. మిస్ అమ్మ, మమ్మల్ని క్యాంప్కి వెళ్ళకుండా ఆపుతానని ప్రామిస్ చేసావు కదా, ఇప్పుడు ఆ ప్రామిస్ బ్రేక్ అయిపోయింది. నువ్వేం ఫీల్ అవ్వకు మిస్ అమ్మ. పిల్లలు, ప్రిన్సిపల్ గారు వెయిట్ చేస్తున్నారు కదా, ఫాస్ట్గా రండి. రండి. కిడ్స్, లేట్ అయిపోతుంది, రండి తొందరగా. పిల్లలు బాయ్ డాడ్. సార్, వెళ్ళొస్తాం. పిల్లలు పదండి. పిల్లలు వెళ్ళకండి, పిల్లలు ప్లీజ్. అయ్యో, మిమ్మల్ని ఎలా ఆపాలి? మను ప్లీజే, పిల్లల్ని పంపేయకే, నా మాట వినే, పిల్లల్ని బయటికి పంపేయకు. రాత తొందరగా ఎందుకు ఇలా చేస్తున్నారు? పిల్లలు పిల్లలు మనోహరి గారు మీకు ఇష్టంగా చేసిన స్నాక్స్ మర్చిపోతున్నారు. ఉండండి, తెస్తున్నాను. ఏం కాదు, పదండి, మీరు ఎక్కండి. అమ్మా అమ్మా, పిల్లలు పిల్లలు మిస్సమ్మా ఏమైంది? రక్తం వస్తుంది మిస్సమ్మా. అయ్యో సార్, రక్తం సార్. రాథోడ్, ఫస్ట్ ఎయిడ్ తీసుకోండి. ఓకే సార్. అలా ఎలా పడ్డావమ్మా? కొంచెం ఓర్చుకో, ఫస్ట్ ఎయిడ్ వస్తుంది. 1 సెకండ్. సార్ సార్, ఇదిగో. మిస్సమ్మా ఇప్పుడు ఓకేనా? అయ్యో, శుభమా అని పిల్లలు క్యాంప్కి వెళ్తుంటే ఇలా జరిగిందేంటి? నా వల్ల ఇంత అశుభం జరుగుతుందనుకోలేదు. పిల్లల్ని క్యాంపుకు వెళ్లకుండా ఆపడానికి ఎంత పని చేసావు మిస్ అమ్మ.
పిల్లల్ని నా నుంచి కాపాడడానికి నువ్వు ఎంత దూరమైనా వెళ్తావని తెలుసు, కానీ ఇంత దూరం వెళ్తావని అనుకోలేదు మిస్ అమ్మ. కానీ నువ్వే కాదు, అరుంధతే అనుకున్నా కూడా వాళ్ళని క్యాంప్కి వెళ్లకుండా ఆపలేరు. ఇప్పుడు నా వల్ల పిల్లలు క్యాంప్కి వెళ్ళలేరుగా? ఎందుకు వెళ్ళలేరు? అదేంటమ్మా అలా అంటావు? అసలే పిల్లలు అన్ని రోజులు ఇంటికి దూరంగా మొదటిసారి ఉండబోతున్నారు. వాళ్ళు గడప దాటేటప్పుడే ఇలా జరిగిందంటే ఎంత అశుభం. ఇంత జరిగాక కూడా పిల్లల్ని ఎలా పంపిస్తాం? అమ్మయ్యా, మీ అమ్మ చెప్పేది కూడా నిజమే అమర్. ఇంత జరిగాక కూడా పిల్లల్ని క్యాంపుకు పంపడం మాకు కూడా ఇష్టం లేదు. ఏంటి అంకుల్ మీరు కూడా అలా మాట్లాడుతున్నారు? చిన్న పిల్లలు, వాళ్ళకి ఇలాంటివన్నీ నేర్పిస్తే లైఫ్లో ఎలా ముందుకెళ్తారు? అయినా మిస్ అమ్మ నిర్లక్ష్యం వల్ల జరిగిన దానికి వాళ్ళ సేఫ్టీకి ఏం సంబంధం ఉంటుంది? మన వాళ్ళకి, మన ఇంట్లో వాళ్ళకి ఇలా జరిగితే ఆలోచించవచ్చు. అంతే కదా అమర్? మిస్ అమ్మ నువ్వు ఆగు. అమర్ మౌనంగా ఉన్నాడు అంటే అమర్కి కూడా పిల్లలు వెళ్ళడం ఇష్టం అన్నట్టే కదా. పిల్లలు పదండి, లేట్ అవుతుంది. పదండి, చిన్న దెబ్బకే ఓ ఇదైపోతున్నారు. లేవండి లేవండి లేవండి. నీలా బ్యాగ్ తీసుకో, లేవండి. రా రా నాన్న, పదండి, లేకు టైం అవుతుంది. పదండి పిల్లలు అయ్యో ఏ సంబంధం లేని మిస్ అమ్మనే నా పిల్లల్ని ఆపడానికి, తనకి హాని చేసుకోవడానికి కూడా వెనకాడలేదు. కన్న తల్లి పక్కనే ఉండి ఏమీ చేయలేని పరిస్థితుల్లో పెట్టావు. చెడు మీద మంచెప్పుడు గెలుస్తుందంటావు కదా, మరిప్పుడు ఎందుకు చెడునే గెలిపిస్తున్నావు? నా పిల్లల్ని నువ్వు ఆపు, లేదా నాకు ఆపే శక్తి నువ్వు. పౌర్ణమి గడియలు ప్రారంభమవుతున్నాయి. అనగా ఈ బాలికకు శక్తులు రాబోతున్నాయి. ఈ బాలిక అనుకున్నది నిజము కాబోవు సమయం ఆసన్నమగుచున్నది. వెళ్ళండి వెళ్ళండి, టైం అవుతుంది. వెళ్ళండి వెళ్ళండి. నువ్వే గనక ఉంటే నా పిల్లలు ఈ గేట్ ని కూడా దాటకూడదు. వినిపిస్తుందా? ఏదో ఒకటి చేసి నా పిల్లల్ని తండ్రికి దూరం కాకుండా చూడు చూడు. దిగండి. మేడం, మేడం ఏం చేస్తున్నారు? మేడం ఏం చేస్తున్నారు?
ఏమైంది మ్యామ్? ఎందుకు రిటర్న్ తీసుకొచ్చారు? క్యాంప్ ఆగిపోయింది సార్. ఇప్పుడే మెసేజ్ వచ్చింది. క్యాంప్ క్యాంప్ క్యాన్సిల్ అవ్వడం ఏంటి మేడం? ఒకసారి సరిగ్గా కనుక్కోండి. నేను స్కూల్ ప్రిన్సిపల్. క్యాన్సిల్ అయితే నాకు తెలీదా? మళ్ళీ క్యాంప్ ఉన్నప్పుడు ఇన్ఫార్మ్ చేస్తాను సార్. మేడం మేడం మిస్సమ్మా, మా కోసమే కదా నువ్వు కావాలనే దెబ్బ తగిలించుకున్నావు. అది లేదు. నువ్వు చెప్పకపోయినా మాకు తెలుసు మిస్సమ్మా. నా బంగారాల కోసం నేనేం చేయడానికైనా సిద్ధమే. పదండి, లోపలికి వెళ్దాం. ఓచ్చా! నేను అనుకుంటుంది అది జరిగిపోవడం ఏంటి? అసలు ఇందాకేం జరిగింది? నువ్వే గనుక ఉంటే నా పిల్లలు ఈ గేట్ని కూడా దాటకూడదు. గుప్తా గారు, ఇప్పుడేం జరిగిందో మీరు చూశారు కదా. నేను పిల్లలు గేటు కూడా దాటకూడదు అనుకున్నానా? అలానే నిజంగా కారు గేటు కూడా దాటలేదండి. నేను అనుకున్నది అలా కరెక్ట్గా ఎలా జరిగింది? పౌర్ణమి గురించి, దానివల్ల వచ్చు శక్తుల గురించి ఈ బాలికకు ఎటువంటి పరిస్థితుల్లోనూ తెలియకూడదు. చెప్పండి గుప్తా గారు, ఎలా జరిగింది? నాకునూ తెలియదు బాలిక. నీవలే నేను చూసి ఆశ్చర్యపోయి తిని అంతే. అంతే. అది కాదు గుప్తా గారు. లేదు, పౌర్ణమి రోజు నాకేవో శక్తులు రాబోతున్నాయి. అందుకే నేను అనుకున్నట్టుగా జరిగిపోయింది. అసలు నాకు రాబోతున్న శక్తులేంటి? ఎందుకు అవి చెప్పడానికి గుప్తా గారు కూడా భయపడుతున్నారు? ఇంతకీ ఆ శక్తులేంటి? ఆ ఇంటి కన్నీళ్లు తుడవడం కోసం నీ రక్తాన్ని కళ్ళ చూసావా అమ్మా? ఎక్కడ పిల్లలు ఆయనకి దూరం అయిపోతారన్న భయంతో అలా చేశానన్నా. ఆ పిల్లల కోసం నన్ను నేను గాయపరుచుకునే అంత ప్రేమ ఉందని నాకు కూడా ఇవాళే తెలిసింది. మిస్సమ్మా, అయినా ఆ ప్రిన్సిపల్ మేడం ఉన్నట్టుండి ఎందుకు సమ్మర్ క్యాంప్ క్యాన్సిల్ అని చెప్పింది? ఎందుకు పిల్లల్ని వెనక్కి పంపేసింది? నాకేం అర్థం కావట్లేదు మిస్సమ్మా. నాకు కూడా అదే అర్థం కావట్లేదు. ఎవరో చెప్తే చేసినట్టు అనిపిస్తుంది. ఆ మనోహరి ఇన్ని తప్పులు ఘోరాలు చేస్తుంటే పైనున్న ఆ మహాతల్లి చూస్తూ ఊరుకుంటుందా? తన బిడ్డల్ని తనే కాపాడుకుంటుంది.
మనోహరమ్మ గారిని చూస్తుంటే నాకు భయం వేస్తుంది మిస్ అమ్మ. మనం ఒక్క దెబ్బ కొట్టేలోపు మనల్ని 4 దెబ్బలు కొడుతుంది. ఓ అమ్మో, రేపు ఒక్కరోజు గడిస్తే ఎల్లుండే పెళ్ళి. మనం కానీ ఆ పెళ్ళి ఆపకపోతే ఆ ఇల్లు అల్లకల్లోలమైపోతుంది మిస్ అమ్మ. మనోహరిని రేపొక్కరోజు మనం ఆపగలిగితే చాలు. మనోహరి పిల్లల జోలికి కానీ పెద్దవాళ్ళ జోలికి కానీ రేపొక్కరోజు రాకుండా చూస్తే మనోహరిని ఎలా ఆపాలో మనం ఆలోచించుకోవడానికి కానీ ప్లాన్ చేసుకోవడానికి కానీ టైం ఉంటుంది. ఆ మనోహరి ఒక రాక్షసమ్మ. తనని ఎలా ఆపుతాం? మనం వేసే ప్రతి అడుగును పసిగట్టి 2 అడుగులు ముందుకేస్తుంది. అందుకే నాన్న, ఈసారి మనం వెయ్యబోయే ఎత్తు మనోహరి కలలో కూడా ఊహించదు. ఓహో, అయితే ప్లాన్తోనే వచ్చామన్నమాట. చెప్పు మిస్ అమ్మ. ప్లాన్ అంతా బాగానే ఉంది, కానీ మనం అనుకున్నది అనుకున్నట్టు జరుగుతుందంటావా? అవును మిస్ అమ్మ, మనోహరమ్మ గారు ఒప్పుకుంటారా? ఒప్పుకోవాలి రాఠోడ్. మనోహరిని మనమందరి ముందు లాక్ చేయాలి. అప్పుడే మనం ఈ పెళ్ళ ఆపగలం, మనం అనుకున్నది చేయగలం. నానా, రేపు మనం చేయబోయే ఈ పని నీ మీదే ఆధారపడింది. నువ్వు నేను చెప్పింది చెప్పినట్టు చెప్పు చాలు. మిగతాదంతా నేను చూసుకుంటాను. సరేనమ్మా. నాకు ప్రాణభిక్ష పెట్టిన ఆ కుటుంబం కోసం ఏం చేయడానికైనా నేను సిద్ధంగా ఉన్నాను. నానా, రేపొద్దునే 9కి ఇంటికొచ్చేయండి. ఆ మనోహరికి షాక్ ఇద్దాం. అలాగేనమ్మా. ఆహా, ఈ మిస్ అమ్మ దెబ్బకి రేపు ఆ మనోహరమ్మ గారు అబ్బా అనాలి. రేపు మనోహరమ్మ గారికి జింతాత జితా జితా జింతా తాత జింతాత జితా జితా జింతా తాత జింతాత జితా జితా జింతా తాత జింతాత జితా జితా జింతా తాత. నువ్వే కనుక ఉంటే నా పిల్లలు ఈ గేట్ని కూడా దాటకూడదు. అసలు నేను కోరుకున్నది అలా ఎలా జరిగింది? పౌర్ణమికి ఆ దేవుడు నేను ఏది కోరుకుంటే అది జరిగే శక్తిస్తాడా? వర్షం రావాలి. వర్షం రావాలి. వర్షం రావాలి. కోరుకున్నది జరిగే శక్తి నాకుంటే ఇప్పుడు కూడా జరగాలి కదా. ఆ పిల్ల పిచ్చుకలను ఆ బడిపంతులమ్మ వదిలేసి వెళ్ళినప్పటి నుంచి ఈ బాలికకు పౌర్ణమి నాడు శక్తులొచ్చుననే అనుమానం బలపడినది. అందులకే తీక్షణముగా ఆలోచించుచున్నది. అమ్మో, కనిపెట్టినచో గుప్తా గారు, ఎందుకు గుడ్ల గోబలాగా నన్నే చూస్తున్నారు? నేనేమీ నిన్ను చూచుటలేదు. ఏదో జరుగుతుంది గుప్తా గారు. నాలో ఏదో శక్తి ఉందనిపిస్తోంది. నేను ఏమైనా చేసేయగలను అనిపిస్తుంది. మా ఆయన పెళ్ళాపడానికి దేవుడు నాకు ఒక అవకాశం ఇచ్చాడేమో అనిపిస్తుంది. ఏంటి గుప్తా గారు అలా చూస్తున్నారు? నీవు ఏదో చెప్పుచుంటివి కదా, అది నేను వినుచుంటిని. నీకు శక్తులున్నాయా? నీకు ఏమైనా నువ్వు చెయ్యగలను అనిపించుచున్నదా? ఏది ఆ వాహనములను గాలిలోకి ఎగురువేయుము, చేపలను నేలపై నడిచేలా చేయుము, పక్షులను నీళ్లలో ఎగిరేలా చేయుము. అవన్నీ ఎలా చూస్తారు గుప్తా గారు? మరి ఏమైనా నువ్వు చెయ్యగలనన్న నమ్మకం ఉన్నది కదా.
నీవు కోరుకొనుట ఆ బడిపంతులమ్మ నీ పిల్ల పిచ్చుకలను తిరిగి తీసుకొచ్చుట కేవలం యాదృచ్ఛికము మాత్రమే.